జగిత్యాల జిల్లా నూకపల్లిలో గ్యాంగ్ రేప్ కలకలం రేగింది. స్థానిక డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఓ మహిళపై నలుగురు యువకులు అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. అత్యాచారం చేస్తూ మొబైల్లో వీడియో రికార్డ్ చేశారు. జగిత్యాల అర్బన్ నూకపల్లి డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోకి నిజామాబాద్ కు చెందిన మహిళను యువకుడు తీసుకెళ్లాడు. అనంతరం తన ముగ్గురు స్నేహితులతో కలిసి మహిళను రేప్ చేశాడు. దీంతో బాధితురాలు పోలీసుల్ని ఆశ్రయించింది. రంగంలోకి దిగిన మలయాళ పోలీసులు రాజారాం గ్రామానికి చెందిన ముగ్గురు యువకులతో పాటు థరూరుకు చెందిన మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు. మల్లాల మండలంలోని నూకపల్లి డబుల్ బెడ్రూమ్లో తాను తెలిసిన మరొక మహిళ ఇంటికి వచ్చినప్పుడు తనతో సన్నిధానంలో వ్యక్తితో కలిసినప్పుడు ఈ మల్లాల మండలానికి చెందిన శివరాత్రి నరేష్, అదేవిధంగా అతని మరొక మిత్రుడైన గురం శ్రీకాంత్, అదేవిధంగా అంజయ్య, మల్లేష్, వీళ్ళు నలుగురు కూడా ఆమెపై అత్యాచారం చేయడానికి ప్రయత్నం చేశారు. అందులో భాగంగా గురం శ్రీకాంత్, అదేవిధంగా శివరాత్రి నరేష్ ఇద్దరు కూడా మిగతా ఇద్దరు తీసుకొని ఇన్నోవా కారులో మహిళ ఉన్నటువంటి ప్లేస్కి వెళ్ళి ఆ మహిళ తన తెలిసిన అతనితో ఉన్నప్పుడు లోపలికి జొరబడి వీళ్ళిద్దరు కూడా వాళ్ళ యొక్క సెల్ ఫోన్ తోటి ఆమె వీడియో తీసి ఆ తర్వాత ఆమెతో ఉన్న ఆ పర్సన్ బయట పంపించేసి వీళ్ళని బెదిరించి కొట్టి ఆమెపై ఇద్దరు కూడా సామూహికంగా అత్యాచారం చేసినారు. ఆ సమయంలో ఇతనితో వీళ్ళతో వెళ్ళినటువంటి అంజయ్య, మల్లేశం వీళ్ళు బయట కాపలా ఉన్నారు.